హైమోర్ధ్వపుండ్రమజహన్ముకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశమజమాత్మని భావయేహం. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానములు తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారికి జరిగే నిత్య కైంకర్యోత్సవములలో భాగంగా శ్రీవారికి జరిగే నిత్యోత్సవ, వారోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, అయనోత్సవ, సంవత్సరోత్సవాది అనేకమైనటువంటి విశేష ఉత్సవముల్లో వారోత్సవంలో భాగంగా ఈరోజు గురువారం, విశేషంగా దీన్ని బృహస్పతి వారం అని కూడా అంటారు. ఈ యొక్క బృహస్పతి వారం నాడు స్వామివారికి నేత్ర దర్శనం అనేటువంటి ప్రత్యేకమైనటువంటి ఒక దర్శనం ఉన్నది. ఏమి ఈ యొక్క నేత్ర దర్శనం ఏమనంటే, పిడి రోజులలో ప్రతిరోజు స్వామివారికి కన్నులకి సగపర్యంతం అంటే నేత్రాలకి సగం వరకు కూడా ఇటు నేత్రము రెండు నేత్రాలకి కూడా నిండుగా శ్రీవారికి పచ్చకర్పూర నామముతో కస్తూరి తిలక ధారణతో స్వామికి అలంకరణ చేస్తారు. ఈ గురువారం రోజున పరమాత్మకి నేత్ర దర్శనం అని మనందరం కూడా స్వామిని గురువారం రోజు చూస్తూ ఉంటాం. ఏమి యొక్క నేత్ర దర్శనం యొక్క విశేషం ఏమంటే, మనం స్వామివారికి భగవంతుడి దగ్గరికి వెళ్తూనే పాపములు కట నశింపజేసేటువంటి వాడు ఈశ్వర పరమాత్మ. అందుకని వెంకటేశ్వరుడైనాడు శ్రీనివాస ప్రభువు. అటువంటి శ్రీనివాస ప్రభువు దగ్గరికి మనం అనేకమైనటువంటి తెలిసి తెలియని చేసేటువంటి దోషమంతా కూడా ఒక పాప భూయిష్టమై ఉంటుంది. ఈ యొక్క దేహం మనకి కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగం అని 4 యుగాలు ఉన్నాయి. కృతేతు నారసింహశ్చ, త్రేతాయాం రఘునందన, ద్వాపరే వాసుదేవశ్చ, కలౌ వెంకటనాయక. కృతయుగానికి యుగదైవం నరసింహస్వామి అయితే, త్రేతాయుగానికి శ్రీరామచంద్రమూర్తి, ద్వాపర యుగానికి శ్రీకృష్ణ పరమాత్మ, అలానే కలియుగములకు వెంకటనాయకుడు శ్రీ వెంకటేశ్వర స్వామి. వెంకటేశ్వర స్వామికి బ్రహ్మదేవుడు కోరతాడు, తండ్రి కలియుగం తర్వాత మరలా యుగం అనేది లేదు, కావున ఈ కలియుగంలో మానవులు చేసేటువంటి పాపాలకి, ఇప్పుడుండేటువంటి నరకాలకి ఇంకా 1008 నరకాలు సృష్టించిన మానవుల పాపాలు పోవు, నీ దర్శన మాత్రముతోనే మానవుల పాపాలు పోవాలి అని చెప్పి బ్రహ్మదేవుడు వరం కోరుకోగా, విష్ణుమూర్తి వెంకటాచలంలో వెంకటేశ్వరునిగా విష్ణుమూర్తి ఆవిర్భవిస్తారు. అటువంటి శ్రీనివాసుడు మనం ప్రతిరోజు పరమాత్మ యొక్క దర్శన మాత్రంతోనే మనం చేసినటువంటి పాపాలన్నీ పోవాలని చెప్పి బ్రహ్మవరం కోరడంతో పరమాత్మ మనం స్వామిని దర్శనం చేయడంతోనే మన పాపాలన్నీ కూడా ప్రక్షాళన అవుతాయి. అటువంటి పరమాత్మకి మనం చేసేటువంటి అనేకమైనటువంటి దోషాలని మనందరికీ పెద్దవారైనటువంటి భగవంతుడి దగ్గరికి వెళ్తూ మనం ఎటువంటి పాపం చేసి ఉన్నా కానీ పరమాత్మ మనకి యొక్క నేత్రాల మధ్యలో ఉండేటువంటి ఎరుపుదనం ఉంటుంది. ఆ యొక్క ఎరుపుదనం కూడా నా భక్తుల యందు పడకూడదు అనేటువంటి ఉద్దేశంతో పరమాత్మ నిండు రూపముగా సగం నేత్రాలకి సరిపోయేలాగా ప్రతిరోజు కూడా శుక్రవారం స్వామికి అభిషేకం అయిన తర్వాత మరలా గురువారం ఉదయం వరకు కూడా ఈ నేత్ర పురస్సరముగా ఉండేటువంటి తిరునామాన్ని స్వామికి అలంకరిస్తారు. ఎలా అంటే, అందుకని మనం ఎప్పుడైనా కోపంగా చూడాలంటే రెండు యొక్క ఉండేటువంటి నేత్రాలు రెండింటినీ దగ్గరగా చూస్తే దాన్ని విశేష కోప దృష్టి ఉంటుంది. అలానే ఎవరినైనా ప్రేమగా చూడాలి, లీలగా చూడాలంటే ఓరకంటే చూసేటువంటి దృష్టిని ప్రేమ దృష్టి, లీల దృష్టి అని కూడా అంటారు. అటువంటి దృష్టితో ఎప్పుడూ నా బిడ్డలు నా దగ్గరికి వచ్చేటువంటి నా భక్తులందరూ కూడా వారు ఎటువంటి పొరపాట్లు చేసినా వారి పొరపాటును చూడకుండా వారు చేసినటువంటి యొక్క మంచిని మాత్రమే, సన్మార్గాన్ని మాత్రమే చూసి వారి యొక్క పాపాలన్నీ పోగొడతానని పరమాత్మ నిండు నామాన్ని ధరించి ఉంటారు అన్ని రోజుల్లో కూడా. కానీ ఈ యొక్క గురువారం నాడు గురువారము ఎవరికి విశేషంగా గురువు అని అంటే జగత్ప్రభు అయినటువంటి గురువు సాక్షాత్తు శ్రీనివాసమూర్తి. అందుకనే వెంకటేశ్వర స్వామి వారి యొక్క వరద హస్తానికి సువర్ణ ఘంటా కంకణం ఉంటుంది. అలానే ఎడమ చేతికి ఉండేటువంటి కటిహస్తానికి కూడా ఒక ఘంటా కంకణం ఉంటుంది. బాగా దగ్గరికి వెళ్ళి చూసినప్పుడు ప్రస్ఫుటంగా ఈ యొక్క ఘంటా కంకణాలు కనపడతాయి. ఈ ఘంటా కంకణాలు ఎవరైతే తొడుక్కుంటారో సంపూర్ణమైనటువంటి వేద నిధి, వేద పురుషుడు, వేద పరమాత్మ, సకల చరాచర సృష్టికి జగత్ మూల ప్రభు కారణమైనటువంటి శ్రీమన్నారాయణుడు, వేద రాశి అయినటువంటి శ్రీమన్నారాయణ పాదుషా చక్రవర్తి అయినటువంటి శ్రీమన్నారాయణ యొక్క ఆ గురువారం రోజు ఎవరైతే దర్శిస్తారో గురువు యొక్క దృష్టి విశేషమైనటువంటి దృష్టి.
అంటే మనం తొలగేటువంటి జరుగుతున్నటువంటి ఈతి బాధలు అంటే ఇహలోకంలో ఉండంగా అనుభవించేటువంటి బాధలు ఏవైతే ఉన్నాయో ఆ బాధలు, అలానే సిరి సంపదలకి నుంచి అంటే ఎవరైతే తిండికి లోటు లేకుండా పరమాత్మ యొక్క కృప లేనటువంటి వారు, సత్యనారాయణ స్వామి వ్రతంలో చెప్తారు, వైశ్యుడు తన యొక్క అల్లుడు కూడా చెరసాలలో ఉంటే రాజుగారికి స్వామి స్వప్న సాక్షాత్కారం కలిగి వారిద్దరు దొంగలు కాదు, వారిరువురిని వెంటనే విడిచిపెట్టండి అని చెప్పి చెప్పడంతో మహారాజు చెప్తాడు, మీకు భగవంతుని యొక్క కృపలేకనే మీరు ఇటువంటి కష్టాలు పడ్డారు. అంటే ఎటువంటి ఘోరమైనటువంటి కష్టాలు పడేటువంటి వారు ఎవరైతే ఉన్నారో, అలా తినటానికి కూడా జరగటం లేదనేటువంటి వాళ్ళు ఎవరైనా కానీ, సకల గ్రహ బాధలు కలిగినటువంటి వారు ఎవరైనా గురువారం నాడు పరమాత్మని దర్శించినట్లయితే ఈతి బాధలు అనగా ఇహలోకంలో అనుభవించేటువంటి బాధలన్నీ కూడా తొలగి సిరి సంపదలు సుఖ సౌఖ్యములు కలుగుతాయని చెప్పేసి మన అందరికీ పెద్దలు చెప్తున్నటువంటి వచనం. అలానే గురుని యొక్క దృష్టి విశేషమైనటువంటి దృష్టి, గురుని యొక్క అనుగ్రహం కలిగితే విద్యాబుద్ధి మనకి విద్యానాథురైనటువంటి బృహస్పతి, అలానే మంగళకరం శుభకరం ఇంటి యందు శుభకార్యం జరగాలి అని అంటే అది బృహస్పతి యొక్క అనుగ్రహం ఉండాలి. అలానే బృహస్పతి అనుగ్రహం అంటే పుత్రపౌత్రాభివృద్ధయే అని శాస్త్రం చెప్తుంది. గురుని యొక్క అనుగ్రహం ఉంటేనే పుత్రుడు లేనటువంటి వారికి పుత్రప్రాప్తి కలుగుతుంది. అలా గురువారం నాడు ఎవరైతే స్వామివారి యొక్క నేత్ర దర్శనంతో చూస్తే వారందరికీ కూడా ఇటువంటి సత్ఫలితాలన్నీ కలుగుతాయని చెప్పేసి పెద్దలు చెప్తూ, పరమాత్మ యొక్క నేత్రాలకి చక్షో సూర్యో అజాయత, ఒక నేత్రానికి కుడికంట్లో సహస్రశీర్ష పురుష మనకి పురుష సూక్తంలో చెప్తుంది. ఒక నేత్రంలో సూర్యుడు, ఒక నేత్రంలో చంద్రుడు, ఇద్దరూ కూడా పరమాత్మ యొక్క నేత్రాల్లో ఉంటారు. ఎవరైతే ఈ యొక్క గురువారం రోజు స్వామివారి యొక్క నేత్ర దర్శనాన్ని వీక్షిస్తారో అంటే ఆరోగ్యప్రదాత అయినటువంటి సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం వలన శరీర రుగ్మతలు కలిగినటువంటి వారు అంటే ఆరోగ్యం బాగుండలేనటువంటి వారికి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం సిద్ధిస్తుంది. అలానే ఎడమ కంటికి చంద్రుడు అధిపతి, ఆ యొక్క చంద్రుని యొక్క అనుగ్రహం వలన మనఃపీడోపశాంతయే, మనసులో ఉండేటువంటి ఎటువంటి కోరికైనా సరే పరమాత్మ యొక్క దివ్య అనుగ్రహంతో ఆ నేత్ర దర్శనాన్ని కలిగినటువంటి శ్రీమన్నారాయణని కనుక చూసినట్లయితే మనలో ఉన్నటువంటి రోగాలన్నీ పోయి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం సిద్ధిస్తూ మనసులో ఉండేటువంటి కోరిక కూడా నెరవేరుతుందని చెప్పి మనకి పెద్దలు చెప్తున్నారు. అలానే ఈ యొక్క గురువారం నాడు వెంకటేశ్వర స్వామి వారు కింద ఉన్నటువంటి శ్రీ పద్మావతి అమ్మవారి దగ్గరికి మనం ప్రతిరోజు స్వామిని నిండునామంతో చూస్తున్నాం. కానీ ఈ యొక్క గురువారం నాడు ఉదయం పూట స్వామి తిరుప్పావడ సేవను పూర్తి చేసుకొని సాయంత్రం ఏకాంత సేవ సమయానికి రాత్రి గంట ప్రారంభ కాలంలో ఏకాంతంగా స్వామివారికి పూలంగి సేవ జరుగుతుంది. ఏమిటి ఈ పూలంగి సేవ అంటే పుష్పము అంటే మనకి అనేక రకాలైనటువంటి పుష్పాలు ఉన్నాయి. పద్మము, తామర పూలు, అలానే నందివర్ధన పూలు, గరుడవర్ధన పూలు, అనేక రకాలైనటువంటి పుష్పాలు ఉన్నాయి పరమాత్మకి మనం ఆరాధన చేయడం కొరకు. ఆ ఆరాధన పుష్పం అనేటువంటి పుష్పం కాదు. పుష్పం అంటే మన యొక్క మనస్సులో ఉండేటువంటి హృదయాంతరాళం అనేటువంటి హృదయం అనేటువంటి పుష్పాన్ని భగవంతునికి సమర్పణ చేయటం. అటువంటి హృదయాంతరాళంలో ఉండేటువంటి పుష్పాన్ని అందుకే ఎప్పుడైనా ఆరాధన చేసే సమయంలో పుష్పాన్ని తీసుకొని ఇలా మనస్సుకు చూపించి ఇలా పరమాత్మ దగ్గరికి వేయాలి. అలా వేసేటువంటి పుష్పాన్ని పరమాత్మ స్వీకరించి మనలో ఉండేటువంటి ఈతి బాధలన్నీ కూడా తొలగిస్తారని చెప్పి మనకి పెద్దవారంతా చెప్తూ ఉన్నారు. హృదయాంతరాలంలో ఉండేటువంటి స్వామికి అభిషేక ప్రియో శివ, అలంకార ప్రియో విష్ణు అని చెప్తారు స్వామి. అటువంటి అలంకార ప్రియునటువంటి శ్రీమన్నారాయణ మూర్తికి ఈ యొక్క గురువారం నాడున శుక్రవారోత్సవం రోజు స్వామికి జరిగేటువంటి అభిషేకానికి ముందుగా స్వామిని ఏర్పాటు చేస్తూ పరమాత్మకు ఉన్నటువంటి విశేష ఆభరణాలు కిరీటము, శంఖము, చక్రము, గద, ఖడ్గము ఇవన్నీ కూడా తీసి పరమాత్మకి ఏకాంత సేవ సమయానికి నిండుగా ఉండేటువంటి చక్రము, శంఖము, హస్తము, అభయహస్తము, వరదహస్తం, కటిహస్తము, పాదపద్మముల వరకు కూడా సంపూర్ణంగా పూలంగి పుష్పాలతో పరమాత్మని దివ్యమంగళ స్వరూపాన్ని అలంకారం చేస్తారు అర్చక స్వాములు. ఆ అర్చక స్వాములు చేసినటువంటి ఆ యొక్క పుష్పాలతో స్వామి రాత్రి ఏకాంత సేవ సమయానికి
తిరుచానూరులో ఉండేటువంటి శ్రీ పద్మావతి అమ్మవారి దగ్గరికి వెళ్తారని, ఏకకాలంలో అమ్మవారికి కూడా గురువారం సాయంత్రం పూట అమ్మవారికి కూడా పూలంగి సేవ జరుగుతుంది. ఆ యొక్క పూలతో అమ్మవారి దగ్గరికి వెంకటేశ్వర స్వామి వారు, మనం కింద శ్రీవారి పాదాల మండపం ఉంది, ఆ పాదాల మండపం దగ్గర స్వామిని మనం మెట్లు ఎక్కేటప్పుడు అందరికీ కూడా చెప్పులు తీసుకొచ్చి చెప్పులు స్వామి చుట్టూ ప్రదక్షిణ చేసి ఉంచుతారు. అలిపిరి దగ్గర ఉండేటువంటి పాదాల మండపం దగ్గర ఆ చెప్పులు వేసుకొని పద్మావతి అమ్మవారి దగ్గరికి వెళతారని, అమ్మవారితో ముచ్చటిస్తారని చెప్పేసి మనకి పూర్వులు చెప్తూ ఉన్నారు. అంటే మా పెద్దవాళ్ళందరూ కూడా చెప్పుకునేటువంటి వార్త. అటువంటి పరమాత్మ అమ్మవారి దగ్గరికి వెళ్ళి రావగానే ఏకకాలంలో ఇరువురికి కూడా పద్మావతి అమ్మవారికి శుక్రవారం నాడు అభిషేకం, అలానే గురువారం నాడు శుక్రవారం రోజు తెల్లవారుజామునే స్వామికి అమ్మవారికి ఇరువురికి కూడా అభిషేకం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే ఈ యొక్క పూలంగి సేవలో ఉండేటువంటి స్వామి మనస్సుకి ఆహ్లాదపరమైనటువంటి పుష్పం ఏవైతే ఉందో మన యొక్క హృదయాంతరాలంలో ఉండేటువంటి యొక్క పుష్ప దర్శనం ఎవరైతే కనులారా చూస్తారో మనస్సుకి ఆహ్లాదభరితంగా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ, ఈ యొక్క గురువారం నాడు శ్రీవారి యొక్క దర్శనం విశేషమైనటువంటి ఫలప్రదం. సకల గ్రహబాధలు ఉన్నటువంటి వారు స్వామివారిని దర్శించినట్లయితే గ్రహబాధలు తొలగి సంపూర్ణమైనటువంటి ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని మనకు పెద్దలు చెప్తున్నటువంటి ఆర్యోక్తి.